స్పెషల్ క్యామియో విషయంలో ఇన్నాళ్లుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న జైలర్ 2 సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ నో చెప్పిన పవర్ఫుల్ రోల్ ని మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో చేయించేందుకు రెడీ అయింది టీం. మరి తలైవా కోసం క్రిష్ వస్తున్నారా? ఇదే నిజమైతే జైలర్ 2 సెట్స్ లో హృతిక్ అడుగు పెట్టేదెప్పుడు? భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోన్న రజనీకాంత్ జైలర్ 2 సినిమా ఓ స్పెషల్ క్యామియో విషయంలో ఇన్నాళ్లుగా ప్రాబ్లం ఫేస్ చేస్తోంది. ముందుగా ఈ పవర్ఫుల్ రోల్ కోసం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ షారుఖ్ ఖాన్ ని అప్రోచ్ అయ్యారు. అయితే ప్రజెంట్ కింగ్ సినిమాతో బిజీగా ఉన్న షారుఖ్ కొన్ని రీజన్స్ తో రజనీ సినిమాలోని ఆఫర్ కి పొలైట్ గా నో చెప్పారు. దీనిపై తలైవాతో కూడా మాట్లాడినట్టు క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో ఆలోచనలో పడిన డైరెక్టర్ నెల్సన్ ఈ స్పెషల్ క్యామియోని హృతిక్ రోషన్ తో రీప్లేస్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జైలర్ 2 సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయిందని రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే రజనీకాంత్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఫైనల్లీ ఈ రూమర్సే నిజమయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ పవర్ఫుల్ రోల్లో నటించేందుకు హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ నెల 22, 23 తేదీల్లో చెన్నైలో జరిగే జైలర్ 2 షూటింగ్ లో హృతిక్ రోషన్ జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తోంది. జైలర్ 2 లో హృతిక్ రోషన్ స్పెషల్ క్యామియో ఆల్మోస్ట్ ఫిక్స్ అంటూ ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. అంతేకాదు దాదాపు 40 years బ్యాక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా భగవాన్ దాదా సినిమాలో తలైవాతో నటించిన హృతిక్ ఇప్పుడు గెస్ట్ రోల్లో అలరించేందుకు రెడీ అవుతూ ఉండడంతో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ మంత్ 3rd వీక్ లో స్టార్ట్ అయ్యే హృతిక్ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే జైలర్ 2 విడుదల తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10th లేదా 11th తేదీల్లోనే రజనీ సినిమా విడుదలనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి బిగ్ స్టార్ క్యాస్ట్ తో వస్తోన్న జైలర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.